హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్యామ్. మీరు చూస్తున్నారు టెక్ వండర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకైతే రావడం జరిగింది. సో చాలా మంది అడుగుతున్నారు. సో వారందరి కోసం ఈ వీడియో అయితే తీసుకురావడం జరిగింది. సో అసలు వీడియో టాపిక్ ఏంటి బ్రదర్, మరి వీడియో చెప్పట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారా? సో నో వరీస్. ఈరోజు వీడియో వచ్చేసి మన టాక్ బ్యాక్ లో ఉన్నటువంటి జెస్చర్స్ ను ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చూపెట్టబోతున్నాను. సో ఫ్రెండ్స్, అసలు జెస్చర్స్ అంటే ఏంటి, వాటిని కస్టమైజ్ చేసుకోవడం వల్ల మనకి యూసేజ్ ఏంటి అనేది కూడా నేను చెప్పబోతున్నాను. అండ్ ఎలా కస్టమైజ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మీకు నేను స్టెప్ బై స్టెప్ గైడ్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆప్షన్స్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీ యొక్క మొబైల్ నోటిఫికేషన్ ద్వారా మేము అప్లోడ్ చేయగానే మీరు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్ అయితే కావడం జరుగుతుంది. నోటిఫై అయితే కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఒక్కసారి మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి మీరు నాకు మెసేజ్ చేసి జాయిన్ అవ్వచ్చు. మన HTML ఫౌండేషన్ కోర్స్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి March 10th, 2024. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా HTML ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే techwonders.in/HTML ఫౌండేషన్ కోర్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే డైరెక్ట్గా మీకు మన వెబ్సైట్లోకి తీసుకెళ్ళి అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ లింక్ అయితే తీసుకెళ్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు వెబ్సైట్ టైప్ చేయడం డిఫికల్ట్గా ఉంటే డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్గా విజిట్ అయితే చేయొచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫ్రెండ్స్, జెస్చర్స్, అసలు ఈ జెస్చర్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది అంటే మెయిన్గా మనం ఆండ్రాయిడ్లో కానీ iOSలో కానీ జెస్చర్స్ యూజ్ చేయడం వల్ల మనం కావాల్సినటువంటి యాక్టివిటీస్ని క్విక్గా పర్ఫామ్ చేయడానికి ఈ జెస్చర్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ చేయాలంటే ఏం చేస్తారు? సో స్క్రీన్ మిడిల్లో ఫింగర్ ప్లేస్ చేసి స్వైప్ రైట్ దెన్ డౌన్ చేస్తారు. సో అప్పుడు మీకు నోటిఫికేషన్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది కదా. టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ చేయడానికి ఏం చేస్తారు? స్వైప్ అప్ దెన్ రైట్ చేస్తారు, లేదా స్వైప్ డౌన్ దెన్ రైట్ చేస్తారు. అప్పుడు టాక్ బ్యాక్ మెన్యూ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే మీరు కాపీ చేయాలన్నా, కట్ చేయాలన్నా, పేస్ట్ చేయాలన్నా ఇట్లాంటి కొన్ని ఆక్షన్స్ని మీరు క్విక్గా పర్ఫామ్ అయితే చేయొచ్చు. సో వీటి కోసమే మనకు జెస్చర్స్ అనేది మెయిన్ పాత్ర పోషిస్తుంది అన్నట్టు. సో అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్నే చెప్పాను మీకు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు పేఆర్ ప్లాస్ మీడియా ఇట్లాంటివి చాలా ఉంటాయి. మీడియాని ప్లే చేయడానికి, మీడియాని పాజ్ చేయడానికి, సో కట్, కాపీ, పేస్ట్, డిలీట్ ఆల్, సెలెక్ట్ ఆల్ ఇవన్నీ చేసుకోవడానికి డిఫరెంట్ జెస్చర్స్ అయితే ఉంటాయి. ఆ జెస్చర్స్ని మీరు యూజ్ చేసుకుంటే మీరు మీ యొక్క టాక్ బ్యాక్ యూజ్ చేసేటప్పుడు క్విక్గా మీకు కావాల్సినటువంటి వర్క్ను ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో అయితే చేసుకోవచ్చు. అయితే చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టేటప్పుడు మీరు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టేటప్పుడు మీకు టాక్ బ్యాక్ సౌండ్ నావిగేట్ అప్ అనేది రావట్లేదు, దాన్ని ఎలా మీరు టర్న్ ఆఫ్ చేసుకున్నారని చెప్పేసి అడుగుతున్నారు. సో వారందరి కోసం ఈ వీడియోలో మీకు నేను ఆ జెస్చర్ని ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవాలి, ఈ నావిగేట్ అప్ అనే ఆప్షన్ కూడా ఏ విధంగా టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు మనం అనేది, ఒక జెస్చర్ అసైన్ చేసుకొని ఏ విధంగా టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు నేను చూపెట్టబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జెస్చర్స్ గురించి నేను క్లియర్గా చెప్పాను కదా, మనకి ఎందుకు యూజ్ అవుతాయి జెస్చర్స్ ఏంటి అనేది. సో మనం జెస్చర్స్ను కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా ఒక్కొక్క జెస్చర్ను మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బటన్స్ యూజ్ చేయట్లేదు అంటే బ్యాక్, హోమ్, ఓవర్ వ్యూ ఈ బటన్స్ యూజ్ చేయకుండా మీరు రీసెంట్ అప్లికేషన్స్ ఓపెన్ చేయడానికి కావచ్చు, హోమ్ స్క్రీన్కి రావడానికి కావచ్చు, బ్యాక్ రావడానికి కావచ్చు, ఇట్లా మీరు జెస్చర్స్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన వేలో మీరు జెస్చర్స్ని అయితే అరేంజ్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కంప్లీట్గా మిమ్మల్ని గైడ్ చేస్తాను ఈ వీడియోలో. సో దీనికి కాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాక్ బ్యాక్ మెన్యూ అయితే ఓపెన్ చేయండి. సో టాక్ బ్యాక్ మెన్యూ అయితే ఓపెన్ చేశాను నేను. ఇక్కడ టాక్ బ్యాక్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. టాక్ బ్యాక్ సెట్టింగ్స్ దీనిపైన ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ లో కొంచెం నాయిస్ వస్తే మాత్రం ఏమనుకోకండి, ఎందుకంటే ఇది నైట్ టైం అండ్ సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం ఫ్యాన్ కూడా రన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా నాయిస్ వస్తే మాత్రం ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్, మీరు వీడియో పైన కాన్సన్ట్రేట్ చేయండి. సో టాక్ బ్యాక్ మెన్యూ ఓపెన్ చేసిన తర్వాత టాక్ బ్యాక్ సెట్టింగ్స్లోకి వెళ్ళాను. సో టాక్ బ్యాక్ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ కస్టమైజ్ జెస్చర్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. డైరెక్ట్ ఆప్షన్ దగ్గరికి వెళ్తున్నాను నేను. ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని చూపెట్టట్లేదు, మీ అందరికి తెలిసినాయి అవన్నీ కూడా. Sound and vibration 5 of 18 enlist. Customize focus controls. Customize gestures 8 of 18. కస్టమైజ్ జెస్చర్స్ 8 of 18 అనేది ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి.
ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీకు టాక్ బ్యాక్‌లో ఏమైనా సెట్టింగ్స్ పైన ట్యుటోరియల్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. సో, ఆ ట్యుటోరియల్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే. టాక్ బ్యాకే కాదు మీకు ఏ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. సో, కస్టమైజ్ జెస్చర్స్ పైన ట్యాప్ చేస్తున్నాను ఒకసారి నేను. Customize gestures. Navigate up button out of list. యెస్. వెల్ ఇక్కడ కస్టమైజ్ జెస్చర్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకు మన స్క్రీన్ పైన లిస్ట్ ఆఫ్ జెస్చర్స్ అయితే మనకు అపియర్ కావడం జరిగింది. సో, అంటే ఏ జెస్చర్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే మీరు ఏ జెస్చర్‌ని పర్ఫార్మ్ చేస్తే ఏ యాక్టివిటీ అవుతుంది అనేది ఇక్కడ మీకు చూపెట్టడం జరుగుతుంది. సో, మీరు ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్టిక్యులర్ జెస్చర్‌ని మీరు కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఆ జెస్చర్ పైన మీరు ట్యాప్ చేసి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే. రైట్ స్వైప్ చేస్తున్నాను నేను. Practice gestures 1 of 51 and list 51 items. యెస్. ప్రాక్టీస్ జెస్చర్స్ అంటే ఇక్కడ ట్యాప్ చేసి మీరు జెస్చర్స్‌ను పర్ఫార్మ్ చేస్తే ఆ యొక్క జెస్చర్ ఏ యాక్టివిటీని పర్ఫార్మ్ చేస్తుంది అనేది ఇక్కడ మీకు అనౌన్స్ చేస్తున్నానంటూ. సో, మీరు సెల్ఫ్ ఎక్స్‌ప్లోర్‌గా చేస్తే మాత్రం మీకు డెఫినెట్‌గా అర్థమవుతుంది. మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలి ఇవన్నీ కూడా. సో, నేను ఏదైతే టాపిక్ వీడియో చేస్తున్నానో దానిపైనే కాన్సంట్రేట్ చేయండి. ఓకే. రైట్ స్వైప్. Reset gesture settings 2 of 51. యెస్. రీసెట్ జెస్చర్ సెట్టింగ్స్. అసలు ఈ రీసెట్ జెస్చర్ సెట్టింగ్స్ అంటే ఏంటి? అంటే మీరు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జెస్చర్స్‌ని కన్ఫిగర్ చేసుకున్నారనుకోండి, ఆ జెస్చర్స్ మళ్ళీ మీకు టాగ్ బ్యాక్ ప్రీవియస్‌గా ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే జెస్చర్స్ అయితే ఉన్నాయో, ఆ జెస్చర్స్ మళ్ళీ మీకు బ్యాక్ రావాలి, డిఫాల్ట్ జెస్చర్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు రీసెట్ జెస్చర్స్‌ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటది. సో, అప్పుడు మీరు జెస్చర్స్‌ని అయితే రీసెట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ప్రెజెంట్ నేనేం రీసెట్ చేయట్లేదు. ఓకే. రైట్ స్వైప్. One finger heading 3 of 51. యెస్. చూడండి ఇక్కడ వన్ ఫింగర్ అంటే మనకు హెడ్డింగ్స్ అయితే ఉంటాయి అన్నట్టు. వన్ ఫింగర్ బ్యాక్ అండ్ ఫోర్త్. సో, ఇట్లా మనకు హెడ్డింగ్స్ అయితే ఉంటాయి. 1 ఫింగర్ జెస్చర్స్ ఉంటాయి, 2 ఫింగర్ జెస్చర్స్ ఉంటాయి, 3 ఫింగర్ జెస్చర్స్ ఉంటాయి అండ్ 4 ఫింగర్ జెస్చర్స్ కూడా మనకు ఇక్కడ ఉంటాయి అన్నట్టు. సో, ఇప్పుడు 1 ఫింగర్ అనే జెస్చర్ ఉంది కదా! ఒకసారి రైట్ స్వైప్ చేద్దాం ఇక్కడ ఏముందో. Swipe up, move navigation focus backwards, or adjust reading control up 4 of 51. చూడండి. స్వైప్ అప్, మూవ్ నావిగేషన్ రీడింగ్ కంట్రోల్ అప్ ఆర్ అడ్జస్ట్ రీడింగ్ కంట్రోల్ అని చెప్పేసి చెప్తుందన్నట్టు. సో, మీరు దీన్ని ఏం చేంజ్ చేయకండి. ఓకే. Swipe down, move navigation focus forwards, or adjust reading control down 5 of 51. సో, జస్ట్ చూపెడుతున్నాను మీకు Swipe ఇవన్నీ. left, previous item 6 of 50. Swipe right, next item 1 finger back and forth, heading 8 of 51. యెస్. 1 ఫింగర్ బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే 1 ఫింగర్ స్క్రీన్ పైన ఫోకస్ చేసి అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్ ఇట్లా చేసిందాన్ని మనం ఏమంటామంటే 1 ఫింగర్ బ్యాక్ అండ్ ఫోర్త్ అనే అంటూ ఉంటాం టాక్ బ్యాక్ కాన్సెప్ట్‌లో. సో, ఫింగర్‌ని లిఫ్ట్ చేయకుండా అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్ ఇట్లా అంటూ ఉంటే మనం జెస్చర్స్ వీటిని 1 ఫింగర్ బ్యాక్ అండ్ ఫోర్త్ అంటూ ఉంటాం అన్నట్టు. ఓకే. రైట్ స్వైప్. Swipe up then down, previous reading control 9 of 51. స్వైప్ అప్ దెన్ డౌన్, ప్రీవియస్ రీడింగ్ కంట్రోల్. Swipe down then up, next reading control 10 of 51. సారీ. Swipe up then down, swipe Swipe down up then then up, yes. next reading control 10 of 51. సో, చూడండి. స్వైప్ డౌన్ దెన్ అప్, నెక్స్ట్ రీడింగ్ కంట్రోల్. Swipe left then right, scroll back 11 of 51. సో, స్క్రోల్ బ్యాక్, Swipe right then left, scroll forwards 12 of 51. స్క్రోల్ ఫార్వర్డ్. 1 finger angle, heading 13 of 51. యెస్. 1 ఫింగర్ యాంగిల్. ఇప్పుడు నేను 1 ఫింగర్ అండ్ 1 ఫింగర్ బ్యాక్ అండ్ ఫోర్త్ జెస్చర్స్‌ని అయితే ఏం చేంజ్ చేయట్లేదు. ఇవన్నీ నాకు ఇంపార్టెంటే కాబట్టి ఎలాంటివి అయితే చేంజ్ చేయట్లేదు. సో, మీరు కూడా ఏం చేంజ్ చేసుకోకండి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు నీడ్ ఉందంటే చేంజ్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఓకే. ఇక్కడ 1 ఫింగర్ ఇక్కడేముంది? 1 finger angle, heading 13 of 51. 1 ఫింగర్ హ్యాంగిల్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వైప్ రైట్ దెన్ అప్, స్వైప్ లెఫ్ట్ దెన్ డౌన్, స్వైప్ అప్ దెన్ రైట్ ఇట్లా ఉన్నాయి కదా! సో, వీటిని మనం 1 ఫింగర్ బ్యాక్ అండ్ ఫోర్త్ అంటూ ఉంటాం అన్నట్టు. సో, ఇక్కడ మీకు జెస్చర్స్ అయితే ఉన్నాయి మళ్ళీ సేమ్. ఇప్పుడు 1 ఫింగర్ యాంగిల్ జెస్చర్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో 1 ఫింగర్ బ్యాక్ అండ్ ఫోర్త్ జెస్చర్స్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. సో, ఇక్కడ నేను నాకు కావాల్సినటువంటి జెస్చర్స్ నేను కస్టమైజ్ అయితే చేసుకుంటున్నాను. మీరు ఫ్రీక్వెంట్‌గా అంటే లైక్ జెస్చర్స్‌ను చాలామంది కొన్ని జెస్చర్స్‌ను వాడరు కదా! సో, మీకు అవసరం లేనటువంటి జెస్చర్‌ని మీరు కస్టమైజ్ అయితే ఇక్కడ చేసుకోండి. సో, మీరు 1 ఫింగర్ బ్యాక్ అండ్ ఫోర్త్ జెస్చర్‌నే కన్ఫిగర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఓకే. ఒక్కసారి నేను 1 ఫింగర్ బ్యాక్ అండ్ ఫోర్త్‌లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి జెస్చర్స్ కూడా. Swipe up then left, home 14 of 51. యెస్. చూడండి. స్వైప్ అప్ దెన్ లెఫ్ట్, హోమ్. Swipe up then right, open talkback menu 15 of 51. స్వైప్ అప్ దెన్ రైట్, ఓపెన్ టాక్ బ్యాక్ మెన్యూ. Swipe down then left, back 16 of 51. స్వైప్ డౌన్ దెన్ లెఫ్ట్, బ్యాక్ మెన్యూ. Swipe down then right, open talkback menu 17 of 51. సేమ్ మళ్ళీ రావడం జరిగింది. Swipe left then up, overview 18 of 51. రీసెంట్ అప్లికేషన్స్ ఇది.
Swipe left then down. Screen search. 19 of 51. స్క్రీన్ సెర్చ్. Swipe right then up. Start voice command. 20 of 51. ఎస్, ఇక్కడ స్టార్ట్ వాయిస్ కమాండ్ అంటే వాయిస్ కమాండ్ ఫీచర్ నేను టాక్ బ్యాక్లో యూజ్ చేయట్లేదు. స్వైప్ రైట్ దెన్ అప్ అనేది ఉంది కదా, ఈ యొక్క జెస్చర్ను నేను కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను. సో చాలా మంది అడుగుతున్నారు కదా బ్రదర్, మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టేటప్పుడు నావిగేట్ అప్ అనౌట్ చేయట్లేదు అని అడుగుతున్నారు కదా. సో వారి కోసం ఈ ఆప్షన్ ఎలా సెట్ చేసుకోవాలి ఇక్కడ చూపెడతాను మీకు. ఇక్కడ ఏ ఆప్షన్ మీరు కన్ఫిగర్ చేసుకోవాలి ఈ జెస్చర్లో అనేది ఇక్కడ చూపెడతాను. సో ఈ జెస్చర్ నాకు అవసరం లేదు. స్వైప్ రైట్ దెన్ అప్ అనేది వాయిస్ కమాండ్ జెస్చర్ని అసలు వాడను, నాకు అవసరం కూడా లేదు ఇది. సో కాబట్టి నేను దీన్ని కస్టమైజ్ చేసుకుంటాను. మీకు ఏ జెస్చర్ అయితే కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నారో, మీరు ఏదైతే జెస్చర్ వాడారో, ఏ ఆప్షన్ అయితే వాడారో ఆ జెస్చర్ని మీరు కస్టమైజ్ చేసుకోండి. ఓకే, దీనిపైన ట్యాప్ చేయండి. ఓకే, Swipe right then up. Switch to Braille keyboard and list. ఎస్, ఎప్పుడైతే మనం ఆ పర్టికులర్ జెస్చర్ పైన క్లిక్ చేసామో మన స్క్రీన్ పైన లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అనేది అపేర్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆప్షన్ మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, Show custom actions. షో కస్టమ్ యాక్షన్స్, Navigate to Braille display settings. నావిగేట్ టు బ్రెయిల్ డిస్ప్లే Open సెట్టింగ్స్, tutorial. ఓపెన్ ట్యూటోరియల్, Practice gestures. ప్రాక్టీస్ జెస్చర్స్, Describe image. డిస్క్రైబ్ ఇమేజ్, Switch to Braille key. Paste. పేస్ట్, Cut. కట్, Copy. కాపీ, Select all. సెలెక్ట్ ఆల్, Move cursor to end. మూవ్ కర్సర్ టు Move ఎండ్, cursor. Start or end selection mode. స్టార్ట్ ఆర్ ఎండ్ సెలెక్షన్ మోడ్, Text editing. టెక్స్ట్ Heading. ఎడిటింగ్, Move navigation focus forwards. Move next previous open talkback menu. సో ఇట్లా మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నాకు కావాల్సిన ఆప్షన్ దగ్గరికి నేను వెళ్తున్నాను. ఓకే, Turn speech on or off. ఎస్, టర్న్ స్పీచ్ ఆన్ ఆర్ ఆఫ్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో అంటే వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టేటప్పుడు ఆ వాయిస్ మెసేజ్ పైన ఫోకస్ పెట్టి ఈ పర్టికులర్ జెస్చర్ మీరు ఏదైతే సెట్ చేసుకుంటారో ఆ జెస్చర్ని మీరు పర్ఫామ్ చేస్తే అప్పుడు ఈ యొక్క టాక్ బ్యాక్ స్పీకింగ్ అనేది ఆగిపోతుంది. టాక్ బ్యాక్ ఆగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. టాక్ బ్యాక్లోనే ఉంటాం మనం, జస్ట్ స్పీచ్ అనేది ఆఫ్ చేస్తాం. ఎన్విడియోలో జాస్లో ఏ విధంగా అయితే మనం స్పీచ్ ఆఫ్ చేస్తామో ఆ విధంగా ఇక్కడ మనం స్పీచ్ ఆఫ్ చేస్తాం. సో ఆ పర్టికులర్ వాయిస్ నోట్ పైన లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని స్వైప్ అప్ చేస్తే లాక్ అవుతుంది. అప్పుడు మీరు రికార్డ్ చేసుకోవచ్చు, తర్వాత సెండ్ చేయొచ్చు. లేదంటే మరి సెండ్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా మళ్ళీ ఏదైతే జెస్చర్ మీరు కస్టమైజ్ చేసుకుంటారో ఆ జెస్చర్ని పర్ఫామ్ చేస్తే మళ్ళీ మీకు స్పీచ్ అనేది ఎనేబుల్ అవుతుంది. మీరు అక్కడి నుంచి అయితే సెండ్ చేయొచ్చు ఈజీగా. ఇక్కడ నేను Turn speech on or off. టర్న్ స్పీచ్ ఆన్ ఆర్ ఆఫ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ జెస్చర్ అనేది టర్న్ స్పీచ్ ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవడానికే కావాలి కాబట్టి దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీనిపైన ట్యాప్ చేయండి ఒకసారి. Customize gestures. Navigate up button out of list. సో జెస్చర్ను నేను ట్యాప్ చేశాను. సో ట్యాప్ చేయగానే నాకు బ్యాక్ వచ్చేసింది. మళ్ళీ ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం ఏం ఆప్షన్ ఉంది ఇక్కడ. Double tap and hold. Tap with two fingers. Swipe right then down. No. Swipe right then up. Turn speech on or off. 20 of 51. చూడండి, Swipe right then down. Notify. Swipe right then up. Turn speech on or off. 20 of 51. ఎస్, స్వైప్ రైట్ దెన్ అప్, టర్న్ స్పీచ్ ఆన్ ఆర్ ఆఫ్ అని ఇప్పుడు ఆన్ వచ్చేసింది. ఇంతకంటే ముందు ఏమని వచ్చేసింది, స్వైప్ రైట్ దెన్ అప్ అన్నప్పుడు ఏమని చెప్పింది, వాయిస్ కమాండ్ అని చెప్పింది. ఇప్పుడు మనం జెస్చర్ని కస్టమైజ్ చేసుకున్నాం కాబట్టి స్వైప్ రైట్ దెన్ అప్, టర్న్ స్పీచ్ ఆన్ ఆర్ ఆఫ్ అని చెప్పేసి చెప్తుంది. సో ఇప్పుడు ఈ జెస్చర్ని మీరు స్వైప్ రైట్ దెన్ అప్ చేసినప్పుడు ఏ విధంగా పర్ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాం. Spoken feedback is off. సో నేను స్వైప్ రైట్ దెన్ అప్ చేశాను, స్పోకెన్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఆఫ్ ఉంది. సో ఇప్పుడు మనం నావిగేట్ అయితే టాక్ బ్యాక్ అయితే మనకు ఏం అనౌన్స్ చేయదు, జస్ట్ స్పీచ్ అనేది ఆఫ్ చేసాం. టాక్ బ్యాక్ రన్ అవుతుంది మన మొబైల్లో, జస్ట్ స్పీచ్ అనేది ఆఫ్ చేసాం. మళ్ళీ మీరు స్పీచ్ ఆన్ చేసుకోవాలంటే స్వైప్ రైట్ దెన్ అప్, మళ్ళీ సేమ్ జెస్చర్ మీరు పర్ఫామ్ చేస్తే ఈ టాక్ బ్యాక్ వాయిస్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఒకసారి రైట్ మళ్ళీ చేస్తున్నాను సేమ్. Spoken feedback is on. సో స్వైప్ రైట్ దెన్ అప్ చేశాను, స్పోకెన్ ఫీడ్బ్యాక్ ఆఫ్ ఉంది. మళ్ళీ స్వైప్ రైట్ దెన్ అప్ చేశాను, స్పోకెన్ ఫీడ్బ్యాక్ ఆన్ చెప్పేసి అండ్ మనకు క్లారిటీగా అనౌన్స్ చేసింది. సో ఈ విధంగా మనం జెస్చర్స్ని అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అంటే 2 ఫింగర్స్తో ఉంటాయి, 3 ఫింగర్స్తో ఉంటాయి, అలాగే 4 ఫింగర్ జెస్చర్స్ కూడా ఉంటాయి. అంటే 2 ఫింగర్స్లో కూడా డబల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, అలాగే 4 ట్యాప్స్ కూడా ఉంటాయి. 3 ఫింగర్స్లో కూడా డబల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, 4 ట్యాప్స్ కూడా ఉంటాయి. 4 ఫింగర్స్లో డబల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, 4 ట్యాప్స్ కూడా మనకు జెస్చర్స్ అయితే ఉంటాయి. సో మీకు ఏ జెస్చర్ అయితే పర్టికులర్ జెస్చర్ కావాలనుకుంటున్నారో ఆ జెస్చర్ని మీరు కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ జెస్చర్ పైనకి వెళ్ళి అక్కడ ట్యాప్ చేసి మీకు కావాల్సినటువంటి ఆప్షన్ ఏదైతే మీరు అక్కడ ఆ జెస్చర్ పర్ఫామ్ చేసినప్పుడు ఆ ఆప్షన్ మీకు పర్ఫామ్ కావాలి అనుకున్నప్పుడు
అంటే ఏ యాక్షన్ అయితే మీకు పర్ఫామ్ కావాలన్నా కూడా ఆ యాక్షన్ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి సింపుల్గా అంతే. సో ఇది గైస్ వీడియో కనుక నచ్చితే గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బై బై, సైనింగ్ ఆఫ్.